హాయ్ ఎవరివన్, ప్రజెంట్ ప్రసాద్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్న అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో అన్న. ప్రజెంట్ మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి నా దగ్గర? నమస్కారం అన్న. రైతు ఆంధ్ర తెలంగాణ రైతు అందరికీ నమస్కారం. నాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట, మాది కాట్రపల్లి గ్రామం అన్న. మాది కాకినాడ జిల్లా. మా దగ్గర ప్లూర్ మురా గేదెలు ఎప్పుడు 10 గేదెలు 15 గేదెలు ఉంటాయన్న. అంత మించి మా దగ్గర పెట్టలను. ఎప్పుడు నెంబర్ 1 క్వాలిటీ, A1 క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీగా ఉంటాయి. గేదెలు మంచి అయితేనే చూసుకోండి అన్న, మంచి అయితేనే పెడతాం, లేకపోతే లేదన్న. సేల్స్ కూడా నెంబర్ 1 అయితేనే పెడతాం. ఒకసారి గేదెలు కూడా చూడండి అన్న. అన్న సెకండ్ లాగేషన్ అన్న. రోజువారీ 14 లీటర్లు వద్దన్న. ఇది 2వ ఈత గేదన్న. చూడండి అన్న ఎంత మెత్తనో, కలర్ గాని గేదెపై గాని చూడక్కర్లేదన్న. ఇది సెకండ్ అన్న. రోజువారీ 15 లీటర్లు వద్దన్న. గేదె మీకు కనీసం 14 లీటర్లైనా వద్దన్న. కెపాసిటీ మీ మేపుని బట్టి పెరుగుతాయి, లేకపోయినా 14 లీటర్లు వద్దాను రోజువారీగా. అంటే మీరు కూడా ఎట్లా అంటే అంచనా వేసి అంచనా అంటే ముందే కనుక్కుంటాం అన్న. ఓకే, ముందే రైతు ఇచ్చిన వాళ్ళ దగ్గర కనుక్కొని మీకు క్లారిటీగా చెప్తాం అన్న. అంటే వాళ్ళు మీకు కరెక్ట్ గా చెప్తారా? చెప్తారు. మనం ఇచ్చిన గేదెలు మనగా తీసుకుంటాం అన్న. మళ్ళీ తొలిపట్ల మీద లేచిడికి ఏదన్నది అది ఇస్తాం. ముందేకి ఇచ్చాం, మళ్ళీ ఈత తీసి తెచ్చుకున్నాం మేమే. అలాగా అలా దాన్ని బట్టి ఛాన్స్ చెప్పగలం అన్న. ఎన్ని ఇచ్చిందని ఇది ఫస్ట్ తొలిపి మీద 6 అయిందన్న. లేట్ గా 6 అయిందని లేట్ గా కట్టించుకున్నాడు అన్న ఆయన. మొత్తం పాలు ఇచ్చినట్టు కట్టలేదన్న, పాలు అయిపోతున్నాడు కట్టింది అన్నది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ అన్న. అలాగే మేము అంచనా చెప్పగలం అన్న. ఏదైనా పెట్టుబడి పెడతానే నా పిండుద్ది. సెకండ్ లాగేషన్ అన్నది 2వ ఈత అన్న. ఈతలు అనేది ఎట్లా గుర్తుపట్టాలన్న ఎవరైనా సరే అన్న? గేదె ఈతలు మారే కొద్ది గేదె మారిపోద్ది అన్న. దాని రూపురేఖలు కూడా మారిపోతాయి అన్న. ఎక్స్పీరియన్స్ మీద ఆటోమేటిక్ ఇప్పుడు రైతులకు కొంచెం రైతు వచ్చిన ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఆయనే తీసుకుంటాడు అన్న. ఇంక 2వ ఈత అన్న. ఒక్కొక్క గేదె 1.5 పాలు ఎత్తుంది అన్న. అది ఏమవుతుందంటే ఈతలు తెలవన్న. గేదె కొద్ది మొదలు వచ్చేది, కానీ ఈతలు తక్కువ ఉంటది. అని ఇప్పుడు గేదెలు కట్టించుకునే విషయానికి వస్తే కొంతమంది ఏంటంటే అది వచ్చినా సరే సూడి కట్ట ఎదరికి వచ్చినా సరే కొంతమంది కట్టియరు. సో ప్రాపర్ గా టయానికి కట్టడం మేలా, లేకపోతే ఇచ్చిన నాలు మంచిగా పాలు గేదె 3 నెలలు ఎదగొద్దన్న. అప్పుడు కట్టించుకోవడం వేస్ట్ అన్న. వేస్ట్ 5 నెలల్లో గేదె మళ్ళీ ఎదగొద్దన్న. 2సారి కట్టించుకోవాలి. 2సారి ఎందుకన్నా? అప్పుడు నేను కట్టించుకుంటాన్నా ప్రాపర్టీ గేదె ఎదగొద్దన్న. పాలు 3 నెలలు పెరుగుతుంది అన్న. మనం 3 నెలలు కట్టించుకున్నాం అనుకున్నా, మనం 3 నెలలు పాలు ఉత్పత్తి తగ్గిపోద్ది అన్న. అదే 3 నెలలు ప్రెగ్నెంట్ అయిందనుకున్న పాలు తగ్గిపోతాయి అన్న. 2 పూటలకు వచ్చేది. అదే 5 నెలలు కట్టించుకున్నాం 8 నెలలు పాలు ఎత్తదన్న. అప్పుడు 2 పూట ఎద్దన్న. అంటే ఇప్పుడు కట్టిస్తానే పాలు పడిపోతాయా? తగ్గుతాయి. కట్టిందంటే పాలు తగ్గుతాయి. ఎంత మేర తగ్గుతాయి? ఇప్పుడు 6 లీటర్లు పాలు ఎత్తున్నాం, పొద్దున 6 సందలు ఎత్తున్నాం, 4లోకి వచ్చేద్దాను. సీవుడు కన్ఫర్మ్ అయిపోతాను. అంతే, తగ్గిపోద్దాను. 2 లీటర్లు ఖచ్చితంగా తగ్గుతాయా? తగ్గిపోతాను. కన్ఫర్మ్ గా తగ్గిపోద్దన్న. ఎంత సీనియర్ అయినా సరే, ఎవరైనా సరే, ఏది సీవుడికి కట్టిందంటాను పాలు కంపల్సరీ తగ్గుతాను. అదే మనకు కన్ఫర్మ్ అన్న. అప్పుడు మనం ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చేయించుకుని 3 నెలలు పోయిన తర్వాత దాన్ని బట్టి మనం మేపు మార్చుకోవచ్చు అన్న. సో మీరేమంటున్నారంటే ఒక 3 నెలలకు ఎదకొచ్చినప్పుడు చేయించుకోకూడదన్న. 2 మంత్స్ మనం జరుపుకోవాలన్న. జరుపుకుంటే పిండకం వాళ్ళకి కాస్తదన్న. ఫ్యూచర్ కి 2 నెలలు పిండకం పెట్టుద్దన్న. అదే 3 నెలలు చేయించుకున్నాం అనుకున్నా, మళ్ళీ 3 నెలలు ప్రెగ్నెంట్ అయిపోతే 6 నెలల పాటికి మళ్ళీ 3 నెలల పాలు 2 పూటలు పడిపోద్ది అన్న. అయితే 5 నెలలు చేయించుకున్నాం అనుకున్నా, 8 నెలలు పాలు ఉత్పత్తి వస్తుందన్న. అవునులేండి. మళ్ళీ అప్పుడు 1 పూట పడినా ఇంకా 2 నెలలు ఎత్తుందన్న. మనకు 6 నెలలు సీవుడు దాకా పాలు ఎత్తుందన్న. 5 నెలలు 6 నెలలు ప్రెగ్నెంట్ అయ్యేదాకా పాలు ఎత్తాయి. సో మీరు ఏమంటారంటే 5 నెలలప్పుడు కట్టించుకుంటే బెటర్, కొన్ని పాలు ఎక్కువ రోజులు చూసుకోవచ్చు అనేసి అంటున్నారు. ఇగో మేము ముందు ఇచ్చే ఉన్నాము తొలిపే మీద 8 అయిందన్న. ఇంకో ఈత మళ్ళీ మాకు 20 రోజులు టైం ఉందన్న, తీసి తెచ్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ లాగేషన్ అన్న. అంటే మీరు ఎక్కువ లోకల్లో ఉన్నాయి అంటే మనం ఇచ్చిన గేదెలు మనకు పిండి నమ్మకం ఉంటే వాళ్ళు అమ్మేస్తుంటే మనం తీసుకుంటాం అన్న. ఇక్కడే మీరు అంటే అట్లా కూడా డైరీ పార్లకు ఇచ్చినాయి అన్న. మనం అలా కూడా తీసుకుంటాం అన్న. ఆయనకి శివుడి గేదె వేసాం అన్న, ఆ గేదెని తీసి తెచ్చుకున్నాం. అలాగా పాలు లేవని. ఓకే, అట్లా కూడా తెచ్చుకుంటుంటారు. అలా కూడా తెచ్చుకుంటాం. ఒక డైరీ ఫామ్ లో గేదెని తెచ్చుకోవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే రైతుల దగ్గర కూడా తీసుకుంటారంట. రైతులు కూడా తీసుకుంటారు కదండి. రైతు ఉంటేనే కదండి మనం ఉండేది. ఇవాళ రైతే కదన్న రాజు. డైరీ పవర్ల కన్నా రైతే కదన్న మెయిన్ పెట్టుబడి. డైరీ ఫామ్ రైతే అన్న. మొత్తం ఆ రైతు ఉంటేనే ఇవాళ ఇవన్నీ ఉన్నాయి. రైతు లేకపోతే ఇవన్నీ లేవు కదన్నా. మేమన్నా ఎవరైనా సరే చెయ్యాలన్నా ఆ చెయ్యాలన్నా ఒక రైతు లేకుంటే ఏది అవుతన్నా. రైతు ఉంటేనే అన్నిటికి.
ఒక సగటు పాలు అమ్మాలన్నా రైతే, ఉమ్. ఏది చేయాలన్నా రైతే అన్న. మొత్తం ఏదైనా మెన్నే చేయాలి, రైతు లేకంటే ఏది అవుతాను. ఎంత మేర పాల రేట్ ఉంటే ఒక లాభం వస్తుంది ఒక డైరీ? మనకి 80 రూపాయల కాడి నుంచి 100 రూపాయల రేట్ అయితే ఇప్పుడు ఉన్న ధరలకే కూడా అవుద్దన్న. ఏమేమి మెరిగినాయి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ధరలు? అంటే ఇప్పుడు నీరు ఎన్నాలన్నా 1,00,000 రూపాయలు దొరికిదన్న. ఉమ్, మంచి గేది 1,00,000 దొరికిదన్న. ఉమ్. ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే గేది 1,50,000 కానీ 2,00,000 రూపాయలు అయిపోయిందన్న. అంటే మెయిన్ గేదె నేను ఒకటన్నా, మనకు తౌడు 10-12 రూపాయలు దొరికిదన్న. ఉమ్, ఇప్పుడు తౌడు రేటు 30 రూపాయలు అయిపోయిందన్న. మంచిది. ఉమ్, ఇవన్నీ దాని మీద కదా పెట్టాలన్నా. అవును. రైతు మేపాలన్నా, ఉమ్, ఏదైనా చెందాలన్నా దాన్ని బట్టే కదన్నా. ఉమ్, దాని ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గర 1,50,000 గేదె కొంటారన్న. ఉమ్, దానికి 3 పూటలు 2 పూటలు పొద్దున 3 దాని సందర్భం 3 ఎడతానే కదా ఆయన తీసేది. అవును. ఉమ్. అంటే మెయిన్ గేదెల ధరలు పెరగడానికే ఏం కారణం అని మీరు గ్రహించారా? అన్న మంచి గేదెకి ఎప్పుడు క్వాలిటీ రేట్ ఉంటదన్న. ఉమ్, చెత్త గేదెకి ఎప్పుడు రేట్ ఉండదన్న. ఉమ్, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఉమ్, పాలిచ్చే గేదెకి ఎప్పుడు రేట్ ఉంటుంది. ఓకే. ఎవరు వచ్చినా ఉమ్, ఎంతమంది వచ్చినా మంచి గేదెని ప్యాచ్ చేసి తీసుకుంటా అన్న. ఉమ్, గేదె మంచి గేదెకి ఎప్పుడు రేట్ ఉంటదన్న. ఉమ్, దాన్ని బట్టి మీరు చెప్పేది ఉందన్న. మంచి క్వాలిటీ ఉంది. ఇప్పుడు ఇదే గేదె ఉందన్న, ఉమ్, ఇచ్చింది కాబట్టి కదన్నా వాళ్ళకి మళ్ళీ రేట్ కట్టి తీసుకొచ్చి ఉన్నాను. ఉమ్, అదే చెత్త గేదె కొంటే సాయిబుగా అమ్మాలి. ఉమ్, అవునండి. ఏదో ఫ్యూచర్ కోసం ఇప్పుడు ఆలోచించి గేదె వేసుకుంటానా. ఉమ్, ఇదే గేదె తరుపు గేదె నీకు ఆ ప్రెగ్నెంట్ 4 నెలలు 3 నెలలు శివుడు అయితేనా 90,000 నుంచి 1,00,000 రూపాయల దాకా నేను తీసుకుంటాను. దూడ ఉంటే 1,00,000 తీసుకుంటాం, ఉమ్, లేదా 90,000 తీసుకుంటాం. ఉమ్, అంటే రైతు ఎంత తగ్గిపోతాడండి ఇందులోనే. ఉమ్, ఎలా రేట్ పెట్టుకుని 40, 60, 50,000 మళ్ళీ సేవ్ అయిపోతాడు కదన్న. అవును. అలాగే వద్దాను క్వాలిటీ తేడా. ఎట్లనైనా ఈ ధర ఎంత ఉంటది ఇట్లా ఈ సైజు గేదెలను? ఈ గేదె అన్న 1,28,000 వద్దాను. 1,28,000 మలిపోయి అన్న. దీని కెపాసిటీ వచ్చి పొద్దున్న ఒక 6, సందలో ఒక 6 అన్న. 6 పిండుతుంది. 6 పిండుద్దాం. ఏదైనా మన పెట్టుబడి పెట్టి కూడా పిండుద్ది అన్న. అంటే అదే ధరలకే పాలిచ్చే ఇచ్చేవన్నా. మల్సూర్ అన్న ఇదన్నా ఈ సెకండ్ అన్న. సెకండ్ 1,80,000 వద్దన్న. 1,80,000. 1,80,000 వద్దన్న. ఇది పొద్దున్న ఒక 8, సందలో ఒక 8 వద్దన్న. రోజు వరకు 15 లీటర్లు వద్దన్న. మరి దీనికి దానికి కూడా తేడా వద్దు కదన్న. రేటు తేడా వద్దు, క్వాలిటీ తేడా వద్దన్న. అందరు గేదె అనుకుంటారు కానీ క్వాలిటీ కూడా తేడా వద్దు కదన్న. అంటే క్వాలిటీ గేదె వేసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటన్నా? ఎవరైనా ప్లస్ పాయింట్ తరపున కాదన్న. ఫ్యూచర్ మేము కూడా వెళ్ళి ఎవరికి మీద ఎడగలం. అంటే మళ్ళీ 4 నెలలు 5 నెలల మీద సరే కొంచెం రేట్ తీసుకోగలం. తీసుకోవచ్చు. మీ ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఈ గేదె ప్రెగ్నెంట్ అయిపోయిందండి, నాకు పాలు లేవు, ఈ గేదె మేము ఇచ్చేస్తాను, మాకు గేదె కావాలన్నారు అనుకో, ఈ గేదె మేము ఖరీదు కట్టి తీసుకుంటాం. ఇంకో గేదెని తీసుకుని మా దగ్గర పడగని మేము మార్చేస్తాం. ఇప్పుడు ఇలాంటి గేదె నేను అంచనా ప్రకారం ఒక 5 నెలల సూడప్పుడు ఎంత పోవచ్చు అన్న? 5,20,000 వద్దన్న. 5-6 నెలలు 1,00,000 రూపాయలు పైన కానీ కింద రాదన్న. దూడ ఉంటే కాతదన్న. కొంతమంది డైరీ ఫామ్ లో దోళ్ళు ఉండవు అన్న. కానీ దూడ ఉంటే, దీని జాతి దూడ ఉంటే రైతు వారు తీసుకుంటారు కాబట్టి దూడను బాగా పెంచడానికి అవకాశం ఉంటుందండి. అంటే అప్పుడు దూడ విలువ కూడా ఒక 15,000, 20 దాకా కూడా పెరగద్దండి. అంటే దూడ సైజుని బట్టి క్వాలిటీ బాగుంటే 15,000 పైన 20,000 లోపల దూడ సంవత్సరం దూడ వద్దన్న. అంటే తల్లిని బట్టి కదా దూడ దగ్గర ఉంటాయి. దీని దగ్గర దీని దూడ ఉందంటే కదా ఇల్లు వద్దు కదన్నా. దీని వెళ్ళి ఇప్పుడు గేదె ఉన్నాం, దీని దూడ పేదోడిని పుట్టిందన్న, దొండ పిల్లన పుట్టింది. ఒకవేళ ఫ్యూచర్ గేదెల మీద కావాలన్నా దూడను కొనుక్కుంటారు కదా దీని తల్లిని ఎట్టుకుని. నేను ఎక్కడైనా వస్తువుని బట్టి రేటు మారుతున్నా, దాని తగ్గ దాని క్వాలిటీకి దానికి కూడా దూడ ఒప్పిందన్న. ఎట్లా మీ దగ్గర గేదెలు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది అన్న? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీజిల్ వరకు నిమిత్తం అన్న. డీజిల్ నిమిత్తం అంటే నేను ఒక 5 కేజీలు అనుకుంటే డీజిల్ వేసుకుంటే చాలన్న. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంతా ఏం ఉండవన్నా. సోషల్ గా రండి, మంచి గేదె కొనుక్కోండి, రూపాయి ఎక్కువ తక్కువ చూసి కొనుక్కోండి, బేరం ఆడుకొని. ఇంక డీజిల్ ఇవన్నీ అంటారు ఏం ఉండవు. సో చూసుకోవచ్చు, ప్రసాద్ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గేదెల అమ్మకానికి ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.